హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మీకు మొత్తం ఒక వీడియో కంప్లీట్‌గా షేర్ చేస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? చాలామంది చాలా రోజుల నుంచి అసలు వెస్టీజ్‌లో ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయక్క? ఇన్ని రోజుల నుంచి చెప్తున్నారు కదా! కాకపోతే ఐటెమ్స్ ఏవి కంప్లీట్‌గా చూపించట్లేదు అనేసి నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో, కొంతమంది ఫేస్‌బుక్‌లో కూడా టచ్‌లో వచ్చారు. నేను ఫేస్‌బుక్ జాయిన్ అయిన కాడ నుంచి. అంటే ఫేస్‌బుక్ నేను స్టార్ట్ చేసిన కాడ నుంచి యూట్యూబ్‌లో కూడా కొంతమంది కమెంట్ పెట్టారు. ఇంకా వాళ్ళందరి కోసం ఒక స్పెషల్ వీడియో చేయాలి అనేసి నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కానీ నాకు కొంచెం హోమ్ మీటింగ్స్ ఉండడం వల్ల టైం దొరకక చేయలేదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైనా చేద్దామనేసి డిసైడ్ అయ్యి చేస్తున్నానండి. మనకు వెస్టీజ్‌లో వచ్చేసి దాదాపు 450 ప్లస్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. మీరు ఇందులో ఏవైనా తీసుకోవచ్చు. కేటగిరీస్ వైస్‌గా ఉంటాయన్నట్టు. ఫస్ట్‌ది వచ్చేసి హోమ్ కేర్, సెకండ్‌ది వచ్చేసి అగ్రి కేర్, థర్డ్‌ది వచ్చేసి బ్యూటీ కేర్, మనకు ఫోర్త్ వచ్చేసి హెల్త్ కేర్. ఇవి కాకుండా వాటర్ ప్యూరిఫైయర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. అండ్ మనకు సిక్స్త్ వచ్చేసి ఇంకా మ్యాక్ డ్రైవ్ అని బండిలో వేసుకునే ఇంజిన్ ఆయిల్, మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ అనేది ఉంటుంది. మేము ఆల్రెడీ మా బైక్‌లో యూజ్ చేశాము. ఇంకా ఇట్లా 450 ప్లస్ ప్రొడక్ట్స్ కూడా అన్నీ కూడా హై క్వాలిటీగా ఉంటాయి. బయట దొరికే క్వాలిటీ వేరు. బయట దొరికేటియి ఇప్పుడంతా మనకు కల్తీ నడుస్తున్నాయండి. వాటి గురించి టాపిక్ తీసుకుంటే మళ్ళీ ఎక్కువైపోతుంది. కాపోతే వెస్టీజ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి వాడుతున్నాము. ఇందులో జాయిన్ అవ్వడం వల్ల మాకు చాలా బెనిఫిట్స్ వచ్చాయి. ఇందులో జాయిన్ అవుతే మనకు కస్టమర్‌గా జాయిన్ అయినా ఫ్రీ ఐడీ తీసుకొని జాయిన్ అవుతామండి. మనం ఒక్క రూపాయి కట్టము. వేరే వాళ్ళతో ఒక్క రూపాయి కట్టించము. ఇందులో మనం కట్టడం, వేరే వాళ్ళని కట్టించడం అనే సమస్యే లేదు. జీరో, జీరో ఇన్వెస్ట్‌మెంట్ అంటే పెట్టుబడి లేకుండా చేసుకునే ఒక పెద్ద బిజినెస్. నిజంగా చెప్పాలి అంటే ఇది మన ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ కానీ మిగతా ఇప్పుడు 9 దేశాలకు వెళ్ళి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఇంటర్నేషనల్ కంపెనీ అని కూడా చెప్పొచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో వెస్టీజ్ కంపెనీ కూడా ఒక జెన్యూన్ కంపెనీ అండి. ఎందుకంటే ఇది మేము ప్రూఫ్స్‌తో సహా చూసాం కాబట్టి ఇంత జెన్యూన్‌గా మీకు చెప్పగలుగుతున్నాము. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. కానీ చాలామంది ఏందంటే సగం సగం ఆలోచించి అటు ఇటు కాకుండా పోతారు. అట్లా కాకుండా మీరు ఆలోచించండి. మీరు డెసిషన్ తీసుకోండి. యూట్యూబ్‌లో వచ్చేది కాకుండా గూగుల్‌లో సెర్చ్ చేయండి. యూట్యూబ్‌లో సగం అటు, సగం ఇటు ఉంటుంది. ఎవరిదైనా సరే, నేను కూడా ఒక యూట్యూబర్‌ని కాబట్టే చెప్తున్నాను. యూట్యూబ్‌లో మనకు మంచిగుంటుంది, చెడు ఉంటుంది. అంతా మంచిగుండట్లని నేను చెప్పట్లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఈజ్ జెన్యూనా? ఫేకా? అనేది మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. అందులో వెస్టీజ్ ఏ పొజిషన్‌లో ఉందనేది కూడా మీరు సెర్చ్ చేయండి. ఇండియాలో నంబర్ 1 కంపెనీ వెస్టీజ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ప్రపంచ స్థానంలో మనకు 30వ స్థానంలో కూడా ఉంది. ప్రపంచ స్థాయిగా చాలా కంపెనీలుంటాయి గదా! లక్షల కంపెనీలు. అందులో కూడా మనది 38 పొజిషన్‌లో ఉంది ఫ్రెండ్స్. అందులో ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ మేము ఎక్కడ తెలుసుకున్నామంటే మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి వెళ్ళే తెలుసుకున్నామండి. సో, ఇది వెస్టేజ్ స్టోరీ నాకు తెలిసినంత మట్టుకు సింపుల్‌గా చెప్పాను. ఇంకా ఇది కాదు ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఉంది. వెస్టీజ్ ఫౌండర్ వచ్చేసి గౌతమ్ బాలి సార్ అండి. ఇంకా అందరం కూడా అతన్ని ఒక దేవుడిలాగా కొలుస్తాం మేమైతే. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళకి ఒక మంచి మార్గం చూపించిన దేవుడు గౌతమ్ బాలి సార్ అనుకుంటాము. ఇట్లాంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ మనకు ఇండియాలో ఇక మీదటైతే రాదు అనేసి మేము అనుకుంటున్నాము. అంత మంచి కంపెనీ. మీరు నమ్మితే మీరు ఆలోచించండి. మీరు సెర్చ్ చేయండి. వేరే వాళ్ళు అదన్నారు కదా, ఇదన్నారు కదా అనేసి అనుకోకండి. ఒక్క విషయం ఆలోచించండి. మనం బాగుపడితే ఓర్వలేని వాళ్ళే ఎక్కువుంటారు. రియల్‌గా చెప్పాలంటే. అది ఫ్యామిలీలో అయినా, బయటైనా. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. అంటే మీకు బాగుపడితే బాగున్నారు అనేవాళ్ళుంటే ఇంకా బెటరే. కానీ చాలామంది అలా ఉండరు. అంటే అందరు నెగెటివ్‌గా ఉంటారని నేను చెప్పట్లేదు. కొందరు పాజిటివ్‌గా ఉండొచ్చు. కొందరు నెగెటివ్‌గా ఉండొచ్చు. మాకు జరిగిన సిట్యుయేషన్ బట్టి మేము చెప్తున్నాం. బాగుపడితే ఎక్కువ ఏమంటారు సంతోషపడే వాళ్ళే ఎక్కువున్నారు. మా ఫ్యామిలీ సైడ్ అయితే అంటే బయటైనా, ఎక్కడైనా సరే నేను చెప్తున్నా నా అనుభవంతోని. మీకెలా ఉంది మీరే డిసైడ్ చేసుకోండి. మీరేదైనా డిసైడ్ అవ్వాలి అనుకుంటే మీ డెసిషన్ మీరు తీసుకోండి. పక్కన వాళ్ళ సలహా అస్సలు అడగకండి ఫ్రెండ్స్. మీరేదైనా గట్టి నిర్ణయం తీసుకోవాలి, స్ట్రాంగ్‌గా డిసైడ్ అవ్వాలి అంటే మాత్రం నేను అట్లా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యే మా వారిని కూడా స్ట్రాంగ్‌గా ఇందులోకి తీసుకొచ్చాను. తను కూడా డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా మీకు వెస్టీజ్‌లో ఐటెమ్స్ ఉన్నాయని చెప్పాను కదా! డైలీ యూజ్ చేసే ఐటెమ్స్, నిత్యావసర వస్తువులు అన్నీ చూపిస్తాను. అందులో కూడా మనం నిత్యావసర వస్తువులు డైలీ మాకివి అవసరం అనుకునే వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వెస్టీజ్ ప్రొడక్ట్స్
ఏమేమి ఉంటాయంటే పర్సనల్ కేర్, హోమ్ కేర్, హెల్త్ ఫుడ్, హెల్త్ కేర్, బ్యూటీ కేర్, కలర్ కాస్మెటిక్స్, అగ్రికల్చర్, ఆటోమొబైల్, వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్ ఇట్లా మనకు కొన్ని కేటగిరీస్ వైజ్‌గా ఉంటాయి. ఇవన్నీ ఫ్రంట్ పేజ్‌లో ఉండేటివన్నీ కూడా మనం నిత్యావసర వస్తువులు అంటే డైలీ వాడుకునే ఐటెమ్స్. ఇవి లేకుంటే మనకు లాక్‌డౌన్‌లో కూడా ఆహ్, అసలు ఉండేది కాదు. లాక్‌డౌన్‌లో మనం సబ్బు రుద్దుకోకుండా, తర్వాత మనం షాంపూ పెట్టుకోకుండా, తర్వాత పేస్టు, పళ్ళు తోమకుండా ఇవన్నీ అయితే ఏం చేయలేదు కదా! ఇవి మనం డైలీ వాడుకునే మన ఆహ్, నిత్యావసర వస్తువులు. ఇంకా ఇందులో వచ్చేసి ఇవన్నీ బ్యూటీ ప్రొడక్ట్స్ అండి. పర్ఫ్యూమ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఇవొచ్చేసి అగ్రికల్చర్. ఇందులో కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. తర్వాత మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుడ్ సప్లిమెంట్స్, హెల్త్ సప్లిమెంట్స్ అంటారు కదా! ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్. ఇట్లా ఒక మనకు ఆహ్, బయట పేపర్స్ ఉంటాయి. అంటే సెమినార్స్, మీటింగ్స్ అయినప్పుడు మాకు బయట సేల్ చేస్తారన్నట్టు. ఇవి మేము తీసుకుంటాము. మీరు కూడా తీసుకోవచ్చు కావాలంటే. ఇట్లా మనం ఫ్రంట్ పేజ్‌లో చూడగానే ఫస్ట్ మనం ఇంట్లో వాడుకునేటివి ఉంటాయి. కాపోతే పేర్లు బయటకి వాటికి వీటికి చాలా డిఫరెంట్ ఉంటుంది అండి పేర్లు మాత్రం. ఇవన్నీ వెస్టీజ్ ఐటెమ్స్ కాబట్టి ఇందులో పేర్లు కొంచెం స్టార్టింగ్‌లో జాయిన్ అయిన వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తది. నేను బయట దొరికేటివి ఏంటి, ఇప్పుడు ఇందులో దొరికేటివి ఏంటి పేర్లు అనేది చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఇట్లా సబ్బు ఉంటుంది కదా! సబ్బు వచ్చేసి 5 రకాలుగా ఉంటుంది. ఇవి చూపించుకుంటూ చెప్తాను. అష్యూర్ సోపు. అష్యూర్ సోప్ అంటే ఇది అండి. నీమ్ సోప్. ఇదొచ్చేసి నీమ్, తులసి అండ్ పుదీనా అండి. ఇందులో 3 రకాలుగా మనకు కలిసి తయారైన సోపు. ఇది చాలా బావుంటుంది. మనకు సమ్మర్‌లో కొంతమందికి అంటే బయట ఎండ పడక కానీ, చెమట పడక కానీ, ర్యాషెస్ రావడం, స్కిన్ ఇచెస్ రావడం అట్లాంటి వాటికి కూడా ఇది హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే ఇందులో వేప, పుదీనా, తులసి ఉంది కాబట్టి ఈ సోప్ వచ్చేసి మనకు ఈ గ్రీన్ కలర్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎంఆర్‌పీ రేటు 60 ఉంటుంది. ఐడీలో వచ్చేసి మనకు 50 రూపీస్‌కే వస్తుంది. కానీ ఒక్క సోపు ఒక మనిషికి కంప్లీట్‌గా 1 మంత్ కంటే ఎక్కువ వస్తుందండి. సోపు చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది అన్నట్టు. గ్రామ్స్ కూడా 100 గ్రామ్స్ ఉంటుంది అండి. సో, ఇది ఫస్ట్ సోపు. సోప్‌లో 5 టైప్స్ ఉంటాయి. తర్వాత ఇదొచ్చేసి క్రీమీ క్లెన్జింగ్ బార్ అండి. ఇది పుట్టిన పిల్లల నుంచి ఎవరైనా వాడొచ్చు అన్నట్టు. దీని కాస్ట్ కూడా మనకు 69 రూపీస్ ఉంటుంది. ఐడీలో 58 రూపీస్. అట్లా ప్రతీది కూడా ప్రొడక్ట్ అనేది 10-20% డిస్కౌంట్ అనేది వస్తుంది. అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా లేట్ అయిపోతది. అందుకోసం. తర్వాత థర్డ్‌ది వచ్చేసి ఈ కాంప్లెక్షన్ బార్ అండి. ఇది పియర్ సోప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్! మనకు సేమ్ అట్లా ఉంటుంది అన్నట్టు. ఈ సోప్ వచ్చేసి అన్నిటికి కొంచెం ప్యాకింగ్ ఉంటుంది కదా! చూసారా? ఇది కొంచెం మనకు కరిగే ప్లేస్‌లో పెడితే తొందరగా మెల్ట్ అయిపోతుందన్నట్టు. తర్వాత ఫోర్త్ వచ్చేసి జెర్మ్ ప్రొటెక్షన్ సోపు. ఇది లైఫ్ బాయ్ సోప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్! సేమ్ అలా ఉంటుంది కలర్ వచ్చేసి. ఇది చెమట వాసన రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీరు ఏ కాలంలో అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే సమ్మర్‌లో ఎక్కువ సెట్ వస్తుంది. ఎక్కువ చెమట వాసన వస్తుంది కదా! అట్లాంటి వాళ్ళకైతే ఇది చాలా బావుంటుంది. ఇది ఎవరైనా వాడొచ్చండి ఈ సోపు. ఇదొచ్చేసి మనకు ట్రూమన్ బారు. ఇది ఓన్లీ జెంట్స్ మాత్రమే వాడేవాళ్ళు. ఈ 18 ఇయర్స్ ప్లస్ నుంచి వాడతారండి. ఇది మనకు అలోవెరా సోప్ లాగా ఉంటుంది కలరు. ఈ గ్రీన్ కలర్ ఉంటుంది. మనకు సోప్‌లో వచ్చేసి ఇట్లా 5 టైప్స్ ఉంటాయి సోప్స్. ఇవి సోప్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు పేస్ట్‌లు. పేస్ట్‌లు వచ్చేసి 3 రకాలు ఉంటాయండి. అవేంటి అంటే డెంటాష్యూర్ సోపు. ఇదేమో వైట్నింగ్ పేస్ట్ అంటారు దీన్ని. పళ్ళు తెల్లగా అవ్వడానికి గార పళ్ళు, గుగ్గి పళ్ళు ఉంటాయి కదా! అంటే నార్మల్‌గా ఇవి అది వాడిన కొద్దీ రిజల్ట్ అనేది స్లోగా తెలుస్తుంది. అంత స్పీడ్‌గా కాదు. మళ్ళీ ఏంటంటే వాడిన తర్వాత నెల వాడాము, 2 నెలలు వాడాము అంటే కాదు. కొంచెం స్లోగా మనకు మంచిగా పనిచేస్తుంది. ఇది వైట్నింగ్ పేస్ట్ అండి. ఇది డెంటాష్యూర్ పేస్ట్. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. దీన్ని దాదాపు ఒక 80% మెంబర్స్ 100లో 80 మెంబర్స్ దీన్నే యూజ్ చేస్తారు వెస్టీజ్‌లో. ఏంటంటే ఇది గ్యానో పేస్ట్ అంటారు. గ్యానో టూత్ పేస్ట్ అండి ఇది. మనకి ఇది పిప్పళ్ళకి, పుచ్చిపోయిన పళ్ళకి, నోరు స్మెల్ రాకుండా, పండ్లు ఊగకుండా ఇట్లా చాలా బాగా వర్కౌట్ అవుతుందన్నట్టు. ఇది ఇది 2 కాక నార్మల్ పేస్ట్ ఉంటుంది అండి. నీమ్ పేస్ట్ అంటారు దీన్ని. దీన్ని కూడా మనం రెగ్యులర్‌గా ఏ పేస్ట్ అయితే వాడుతున్నామో ఇప్పుడు చాలామంది కోల్‌గేట్, క్లోజప్ అట్లా వాడతారు కదా! దానికి రిప్లేస్‌మెంట్‌గా ఇది వాడొచ్చన్నట్టు. ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది. ఈ 3 బానే ఉంటాయండి. గ్యానో పేస్ట్ వచ్చేసి మనకి లైట్‌గా కొంచెం కారంగా, ఘాటుగా తగిలినట్టు అనిపిస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఇందులో మనకు అలా ఉంటుంది. గ్యానోడర్మా మష్రూమ్. ఈ 3 రకాల పేస్ట్‌లుంటాయండి.
వైట్నింగ్ పేస్టు, నీమ్ పేస్టు, గ్యానో పేస్టు, ఇవి 3 రకాల పేస్టులు. దీని తర్వాత మనకు ఇందులో బ్రష్ సెట్ కూడా ఉంటుంది అండి. 4 ఉంటాయి. ఆల్రెడీ మేము యూస్ చేస్తున్నాము, అక్కడ ఉంది. ఇది బ్రష్ సెట్ అండి. ఇది మేము మంత్లీ ఒకటి తెచ్చుకుంటాం కంపల్సరీ. తర్వాత మౌత్ క్లీనర్, ఇది ప్రస్తుతం నా దగ్గర లేదు బ్రష్ సెట్, అందుకే చూపిస్తలేను. ఇది మౌత్ క్లీనర్ అండి. ఇది మనం మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసుకున్నాక నోరు స్మెల్ అనిపిస్తే పరిగడుపున చేయొచ్చు. అండ్ ఫుడ్ తిన్న తర్వాత కూడా నోరు స్మెల్ రాకుండా ఉండాలంటే అట్లా కూడా మౌత్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఒక్కసారి ఇది మనం నోట్లో పోసుకొని ఒక 2-3 టైమ్స్ అలా గలగల అనేసి ఉంచేసామనుకోండి, మనకు పళ్ళల్లో ఇరుక్కున్న మా మనం ఫుడ్ తిన్నది ఉంటుంది కదా పళ్ళల్లో, అదంతా బయటకు వస్తుంది. బ్యాక్టీరియా ఫామ్ కాదు మన లోపల వచ్చేసి. ఇది నోరు స్మెల్ రాకుండా కూడా బాగా యూజ్ అవుతుందండి. ఎవరైనా వాడొచ్చు ఇది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత మనకు షాంపూస్ వచ్చేసి దాదాపు ఒక 6 రకాలు ఉంటాయి. ప్రస్తుతం నా దగ్గర ఉన్న షాంపూస్ నేను చూపిస్తానండి. ఈ షాంపూస్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ ఉంది. మళ్ళీ ఇంకా ప్రతిదీ కొంచెం వివరించుకుంటూ చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, కానీ నేను చెప్పడానికే ట్రై చేస్తాను. ఈ షాంపూస్ వచ్చేసి మనకు ఇట్లా 3 రకాలు ఉంటాయి. ఇవి కలరు గ్రీన్ కలరు, పింక్ కలరు, ఎల్లో కలరు. ఇవి ఒక్కొక్క దానికి ఒక స్పెషాలిటీ ఉందని చెప్తాను. నేను ఎక్కువ వాడుతున్న షాంపూ వచ్చేసి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండి. ఇదేంటంటే మనకు చుండ్రుకు పనిచేస్తుంది. నార్మల్ డైలీ కేర్ షాంపూ లాగా కూడా వాడొచ్చు. ఇందులో మనం డైలీ కేర్ అంటే డైలీ మనకు చుండ్రు లేదు, తర్వాత హెయిర్ ఫాల్ లేదు, ఏది లేదు అనుకునే వాళ్ళు ఇది యూస్ చేయొచ్చు. డైలీ కేర్ షాంపూ అవకాడో అండ్ రోజ్మెరీ ఉంటుంది ఇందులో, చాలా బాగుంటుంది. ఇదేమో డీప్ క్లెన్స్ షాంపూ, ఇది కొంచెం చుండ్రు ఉన్న వాళ్ళు వాడితే బెటర్. ఇది మనకు మాయిశ్చరైజ్ రిచ్ షాంపూ. ఇది ఏంటంటే మనకు హెయిర్ ఏమంటారు ఇట్లా అది పొడి పొడిగా అవ్వకుండా కొంచెం మనకు థిక్నెస్ అనేది మంచిగా కనిపిస్తుంది, మాయిశ్చరైజింగ్ కనిపిస్తుంది అన్నట్టు ఈ షాంపూ. ఇంకా వీటి గురించి స్పెషల్గా ఒక వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందులో కూడా 3 రకాల షాంపూలు ఉంటాయి. అష్యూరు యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ఒకటి, కలర్ ప్రొటెక్ట్ షాంపూ ఒకటి, తర్వాత హెయిర్ సిల్కీగా ఉండడానికి హెయిర్ స్మూతింగ్ షాంపూ అంటే కెరాటిన్ స్మూతింగ్ షాంపూ అనేది. ఈ 3 రకాల షాంపూలు ఉంటాయి సేమ్ ఇది, కానీ మేము ఎక్కువ వాడేది ఇది అండి. కలర్ ప్రొటెక్ట్ షాంపూ కూడా ఉండే నా దగ్గర స్టార్టింగ్లో, కానీ అయిపోయినట్టుంది. సో షాంపూస్ వచ్చేసి మనకు 6 రకాలు ఉంటాయి. వీటితో పాటు మనకు కండిషనర్ కూడా ఉంటుంది అండి, హెయిర్ కండిషనర్. ఇది మనం షాంపూ పెట్టుకున్న తర్వాత అప్లై చేస్తాం కదా కండిషనర్. దీంతో పాటు హెయిర్ సీరం కూడా ఉంటుంది. మేము ఇంతవరకు అయితే ట్రై చేయలేదు, కానీ ఇంకా ఎందుకంటే మేము హెయిర్, నెయిల్, స్కిన్ క్యాప్సూల్ వాడుతున్నాం కాబట్టి ఈ సీరం అనేది ట్రై చేయలేదు. మాకు రిజల్ట్ బాగుంది. దీని తర్వాత ఇప్పుడు మనకు పౌడర్స్ వచ్చేసి 2 రకాలు ఉంటాయి, జెంట్స్కి, లేడీస్కి. టాల్క్, బాడీ టాల్క్, ఇది ఫేస్కి వేసుకోవచ్చు, బాడీకి వేసుకోవచ్చు మనం. ఇదేమో లేడీస్కి, ఇదేమో జెంట్స్కి. స్మెల్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అండి. ఈ ఏమంటారు అది పౌడర్ స్మెల్ మాత్రం, ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి వాడతాం. మళ్ళీ అది ఇది ఒక్కటి నాకు ఒక 5 మంత్స్ 4 మంత్స్ వస్తుంది, నేను ఒక్కదాన్నే కాబట్టి. ఇదేమో మా పిల్లలకు, మా వారికి నేను 2 మంత్స్కి ఒకసారి తెస్తూ ఉంటాను. ఒకసారి తెచ్చుకుంటే మనకి ఈజీగా 2 మంత్స్ వస్తుంది బాడీ టాల్క్. మళ్ళీ కాస్ట్ కూడా ఎక్కువ కాదు అండి. దాని కాస్ట్ ఏమో మనకు 65 రూపీస్ ఉంటుంది, ఐడియాలో 57, 58కి వస్తుంది. దాని తర్వాత హెయిర్ ఆయిల్, మనకి హెయిర్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. అందరికీ ఒకే రకమైన హెయిర్ ఆయిల్ అండి, పిల్లలకి, పెద్దవాళ్ళకి. దీంట్లో మనకు అర్నికా ఎక్స్ట్రాక్ట్ అండ్ టీ ట్రీ హెయిర్ ఆయిల్ ఉంటుంది. టీ ట్రీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఇది వాడిన తర్వాత కొంతమందికి హెయిర్ లాస్ అవ్వడం అనేది కనిపిస్తుంది. కాకపోతే రెగ్యులర్గా ఒక 3 మంత్స్ 4 మంత్స్ వాడితేనే దీని రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే నాకు కూడా స్టార్టింగ్లో హెయిర్ ఫాల్ అనేది బాగా అయింది ఇది వాడిన కొత్తలో. ఇది ఏం చేస్తుంది అంటే మనకు వేస్ట్ హెయిర్ ఉంటుంది కదా, అంతకుముందుకు మనం ఏదైతే ఆయిల్, షాంపూస్ వాడినామో దాన్ని అంతా తీసేసి మళ్ళీ కొత్త హెయిర్ రావడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీని గురించి కంప్లీట్ వీడియో చేస్తానండి. ఇది హెయిర్ ఆయిల్. మనం ఇది ఒక్కసారి తీసుకుంటే, అంటే మాకు ఇంట్లో 3 అబ్బాయిలే ఉన్నారు కాబట్టి నేను ఒక్కదాన్ని, మాకు దగ్గర దగ్గర 2 మంత్స్ వస్తుంది అండి. ఇంకా ఇంట్లో అమ్మాయిలు జుట్టు ఉంటుంది కాబట్టి తొందరగా కరెక్ట్గా 4 ఉన్నా సరే ఒక 1 మంత్ వస్తుంది. నాకైతే 2 మంత్స్ ఇది. దీంతో నేను ఒకటి ఆయిల్ కూడా రెడీ చేస్తాను ఈ ఆయిల్తోనే, అది కూడా త్వరలోనే మీకు చూపిస్తాను. ఇది హెయిర్ ఆయిల్ అందరికీ ఒకటే అండి, చాలా చాలా బాగుంటుంది. దీని స్పెషాలిటీ ఇంకొకటి ఏంటంటే ఇది చాలా లైట్గా అనిపిస్తుంది. మనం హెయిర్కి అప్లై చేసినప్పుడు ఇట్లా జిడ్డుగా
కారినట్టు ఉంటాయి కదా కొన్ని హెయిర్ ఆయిల్లు, అట్లా ఉండదన్నట్టు. ఇది కంప్లీట్ హెయిర్ ఆయిల్. లైట్‌గా ఉంటుంది. ఇట్లా హెయిర్‌కి పెట్టుకున్నట్టే ఉండదన్నట్టు. చాలా షైనీగా కూడా ఉంటుంది హెయిర్. అండ్ సిల్కీ హెయిరు, కర్లీ హెయిర్ ఎవరైనా వాడొచ్చు. కర్లీ హెయిర్ కూడా కొంచెం స్మూత్ అవుతుంది ఇది యూజ్ చేయడం వల్ల. ఎందుకంటే నాది కర్లీ హెయిరే. మీ అందరికి అర్థమవుతుందనుకుంటా. దీంతో పాటు మనకి వెస్కేర్ ఇన్స్టా రిలీఫ్ క్రీమ్ కూడా ఉంటుంది అండి. ఇది బాడీ పెయిన్స్‌కి బాగా పనిచేస్తుంది. ఇన్స్టా రిలీఫ్ క్రీమ్. ఇది నేను ఒక 2, 3 మంత్స్ నుంచే యూజ్ చేస్తున్నాను. నాకెక్కువ తెలవదు స్టార్టింగ్‌లో. కాకపోతే చాలా బావుంటుందండి. ఇప్పుడు మీరు బయట ఆహ్, మూవ్ తర్వాత ఇంకా వేరేటివి వాడుతున్నాం గదా! స్ప్రేలు, క్రీమ్‌లు రాయడం. దానికంటే ఇది చాలా బెటర్ అన్నట్టు. ఎందుకంటే వాడిన తర్వాతనే అర్థమైంది. ఇది సెకండ్‌ది నాది వాడడం. ఇది మనకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా వాడొచ్చు. ఇది బాడీ పెయిన్స్‌కి అంటే మనకేదైనా దెబ్బ తగిలినప్పుడు పెయినొస్తుంది, పట్టుకున్న పెయినొస్తుంది కదా! అట్లాంటి వాటిలల్లో అవిటికి బదులు ఇది అప్లై చేస్తామన్నట్టు. ముందు ముందుకు రాసేటోళ్ళం గదా! దానికి బదులు వెస్కేర్ ఇన్‌స్టా రిలీఫ్ క్రీమ్. దీంతో పాటు ఇంకా మనకు ఫుట్ క్రీమ్ కూడా ఉంటుంది అండి. మన అరికాలు కింద పగులుతాయి కదా! లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా హీట్ ఎక్కువుంటే దానికి కూడా ఫుట్ క్రీమ్ ఉంటుంది ఇందులో. నేనెప్పుడు వాడలేదు. ఎందుకంటే నాకంత ఇప్పుడు హీట్ లేదు మునుపటంతా. అండ్ నీట్‌గా ఉంటుంది ఇందులో వాడినప్పటి నుంచి. తర్వాత ఫెయిర్‌నెస్ క్రీమ్. ఫెయిర్‌నెస్ క్రీమ్ ఏంటి అంటే బయట ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నారు కదా! పందికొవ్వుతో తయారయ్యేది. అందులో పందికొవ్వు మిక్స్ అవుతుందనేసి వాళ్ళే చెప్పారు కంపెనీ వాళ్ళు. కావాలంటే మీరు ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్‌ది వీడియోస్ చెక్ చేసుకోండి. మీకే తెలుస్తుంది. ఇది ఫెయిర్‌నెస్ క్రీమ్ అండి. కంప్లీట్ ఫెయిర్‌నెస్ క్రీమ్. మల్బెర్రీ ఫ్రూట్స్‌తోని తయారవుతుంది. ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. నేను ఇది కూడా వాడుతున్నాను. తర్వాత దీని తర్వాత మనకి అల్ట్రా షైన్. ఇది ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేది. ఫ్రిడ్జ్‌కి, మిర్రర్స్‌కి దేనికైనా వాడొచ్చు. తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ ఏంటి సర్ఫ్. ఆల్ట్రామాటిక్ సర్ఫ్. మీరు బయట ఏదైతే కిలలు వాడతారో అవన్నీ వేస్ట్. ఇది 500 గ్రామ్స్ చాలా బెటర్. ఎందుకంటే నేను వైట్ బట్టలు మునుపు వాషింగ్ మిషన్‌లో వేసేదాన్ని. ఈ మధ్యలో చాలా వరకు వేయట్లేదు. టైం ఉన్నప్పుడు నేనే పొద్దున నానబెట్టి నైట్ వచ్చిన తర్వాత ఉతుక్కుంటున్నాను. అంత బాగా పనిచేస్తుందన్నట్టు. 500 గ్రామ్సే ఉంటుంది. హాఫ్ కేజీ మనకు ఉంటుంది. బయట కిలో దాంతోని సమానము. బయట ఒక స్పూన్ ఏసేది, ఇది హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. దీన్ని వాషింగ్ మిషన్‌లో కూడా మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే నేను వాడుతున్నాను. నేను మొత్తం కంప్లీట్‌గా ఏమంటారు లిక్విడే వేయనండి. ఇది కూడా వేసి వాడతానన్నట్టు. ఇది ఆల్ట్రామాటిక్ సర్ఫ్. దీని తర్వాత మనకు ఇంకా ఇది కూడా ఉంటుంది అల్ట్రా వాష్. ఇదొచ్చేసి బట్టల లిక్విడ్ అండి. ఇది అన్ని బట్టలకు వాడొచ్చు. తెల్ల బట్టలు, కలర్ బట్టలు ఏదైనా వాడొచ్చు. చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. వైట్ బట్టలకైతే మనకెక్కడైనా జిడ్డు, మురికి, కాఫీ, టీ మరకలకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. కాఫీ పడిన చోట ఇట్లా కొంచెం అప్లై చేసి మనం రాసామనుకోండి వెళ్ళిపోతుంది. తర్వాత బోల్ తోమే లిక్విడ్. ఆల్ట్రా స్క్రబ్. ఇది ఇంకా చాలా బెటర్. మీరు ఇది 1 మంత్ వస్తుంది మీకైతే. మీరు వాడుకుంటే ఇంట్లో ఎవరైనా మేడ్ ఉంటే అంటే పనమ్మాయి గిట్ల ఎవరైనా ఉంటే కంపల్సరీ 2 పడతాయి. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ వేస్తారు కదా! నాకైతే 2 పడతాయి. నాకు బోర్లు కూడా బానే ఉంటాయి కాబట్టి. ఇది ఆల్ట్రా స్క్రబ్. మీరు బయట లిక్విడ్స్ కానీ లేకుంటే సబ్బు కానీ వాడినప్పుడు కొంచెం లైట్‌గా పేలినట్టు అవ్వడం, స్మెల్ రావడం ఇట్లా అవుతుంది కదా! మీరు మటన్, చికెన్, ఫిష్ ఏదైనా వండిన తర్వాత బయటది ఏదైనా వాడితే కొంచెం స్మెల్ వస్తది. కానీ ఇది వాడడం వల్ల బోళ్ళు తెల్లగా, నీట్‌గా అవుతాయి. ఇంకొకటేంటంటే స్మెల్ అస్సలు రాదు. చాలా చాలా బావుంటుంది. నేనైతే ఖచ్చితంగా ఇది నా దగ్గర స్టాక్ ఎప్పుడూ పెట్టుకుంటాను. చాలా చాలా బావుంటుంది. 500 ఎంఎల్ ఇది. దీని తర్వాత ఆల్ట్రా స్వాబ్ ఫ్లోర్ క్లీనర్. ఇది మాత్రం ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. మనకు మినిమమ్ ఒక 2, 3 మంత్స్ వస్తుంది ఒక్కసారి తీసుకుంటే. బయట మీరు ఒక్క మూత వేసేది ఇది ఒక 4, 5 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. దీనిపైన చాలా డెమోస్ చూపిస్తాము. అండ్ స్మెల్ కూడా చాలా బావుంటుంది. దీన్ని మనం ఇట్లా వాటర్‌లో కలిపి కర్టెన్స్‌కి, ఇంట్లో స్ప్రే లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను వాడుతున్నాను. మనం బోర్డ్ పైన కూడా రాస్తాం కదా మార్కర్‌తో, దాంతో క్లీన్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మేము పర్సనల్‌గా వాడుతున్నాం కాబట్టి. ఇది తర్వాత మనం బాత్రూమ్ క్లీన్ చేసుకునేది కూడా ఉంటుంది అండి. ఆల్ట్రా గార్డ్ అంటారు. టాయిలెట్ క్లీనర్ బయట హార్పిక్ వాడతారు కదా! దానికంటే ఇది 100% బెటర్. ఎందుకంటే అది చాలా డేంజర్ అండి. మీరు కావాలంటే వాడండి. దీంతో ఓన్లీ టాయిలెట్ క్లీనింగ్ కాకుండా మనం దేవుని ఇత్తడి, రాగి ఇవి బోల్ ఉంటాయి కదా! అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ఎవ్రీ మంత్ దాదాపు 2 తీసుకుంటాను. ఒకటి దేవుని రూమ్‌లో ఐటెమ్స్ తోమడానికి, ఇంకొకటొచ్చేసి బాత్రూమ్‌లలో క్లీన్ చేయడానికి. ఇట్లా నేను 2, 3 వాడుకుంటాను. దీని కాస్ట్ కూడా మరీ ఎక్కువ కాదు. రూ. 110 అండి.
అన్ని కాస్ట్ చెప్పుకుంటూ వెళ్తే లేట్ అవుతుంది. కాస్ట్ మరీ ఎక్కువ ఉండదు. మనకు ఐడీలో వచ్చేసి 10-20% డిస్కౌంట్ ప్రతి ప్రొడక్ట్ పైన కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్. ఇది బాత్రూమ్‌కి. ఇంకా ఇవే కాక మనం ఇంట్లో వాడేటివి ఇవే కాక ఆయిల్ మస్ట్ అండ్ షుడ్ ఆయిల్ కంపల్సరీ అండి. తర్వాత మనకు వంట నూనె రైస్ బ్రౌన్ ఆయిల్ అండి. బయట వచ్చేసి మీరు ఫ్రీడమ్, సన్‌ఫ్లవర్, గోల్డ్ డ్రాప్ ఇవన్నీ వాడతారు కదా, అవన్నీ సన్‌ఫ్లవరు. కాకపోతే అవి కల్తీయో మనకు ఒరిజినల్లో తెలవదు. ఎందుకంటే సన్‌ఫ్లవర్ పంట మనకి ఎక్కడా కనిపించట్లేదు. ఒకవేళ మీరు పట్టించి వాడుకుంటుర్రంటే చాలా బెటర్. కాకపోతే అందులో కూడా ఫ్యాట్ ఉంటుంది అండి. ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ వచ్చేసి వడ్ల పొట్టు తౌడు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాని నుంచి తయారవుతుంది. వడ్ల పొట్టు మనకు 3వ లేయర్ నుంచి తీస్తారండి. ఇందులో కంప్లీట్ ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా కవర్ అయిపోతాయి. దీని ద్వారా మా ఇంట్లో బెస్ట్ రిజల్ట్ వచ్చింది. మా వారికి కంప్లీట్‌గా గ్యాస్ అనేది కంట్రోల్ అయింది ఫ్రెండ్స్. అందుకే నేను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తున్నాను. డీప్ ఫ్రై కూడా ఇదే వాడతాను నేను. మంత్లీ కంపల్సరీ 2 ఉంచుకుంటాను. అండ్ ఫ్రీ ప్రొడక్ట్ వచ్చినప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ తీసుకుంటామండి. మీరు బయట 3-4 కేజెస్ వాడేది ఇందులో 2 కేజెసే పడుతుంది. ఇది తక్కువగా వాడుకుంటే చాలా బాగుంటుంది. మనం చూడ్డానికి ఇలా థిక్‌గా కనిపిస్తుంది కానీ ప్యాన్‌లో వేయగానే పల్చగా అయిపోతుంది. బయట 4 స్పూన్లు వాడేది ఇది 2 స్పూన్లే వాడొచ్చు. దీనివల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయి. అవన్నీ ఒక స్పెషల్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. తర్వాత మనకు జెటా టీ ఉంటుంది అండి. మనకు జెటా టీ కూడా చాలా బాగుంటుంది. బయట టీ తాగితే ఆకలి కాదు కదా ఫ్రెండ్స్, కానీ ఇందులో టీ అలా కాదు. ఇందులో టీ తాగితే మనకు మంచిగా ఆకలి అవుతుంది. జెటా టీ ఇది నార్మల్ టీ పౌడర్, ఇది స్పైసీ టీ అండ్ కాఫీ పౌడర్ కూడా ఉంటుంది అండి. ఇవి 2 మిక్స్ చేసి వాడుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. నేను ఆల్రెడీ వాడుతున్నాను. అది సగం ఇది సగం కలుపుకొని వాడతానండి. ఇది నార్మల్గా ఉంటుంది, ఇది మసాలా ఉంటుంది కాబట్టి 2 కలిపి వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇవి మీకు పైన కనిపిస్తున్నాయి కదా, ఈ 8 ఇట్లా నార్మల్ వాటర్లో వేడి చేసుకొని కూడా మనకి ఏదైనా దగ్గు, జలుబు ఇవి ఉన్నప్పుడు కూడా వాడుకోవచ్చు. ఇవి 2 అండి నేను వాడేటి. కాఫీ ఇంకా టేస్ట్ చేయలేదు, ఎందుకంటే మా ఇంట్లో కాఫీ అంత ఎక్కువగా ఎవరం తాగము, అందుకోసం. తర్వాత మనకి హ్యాండ్ వాష్. బయట ఇప్పుడు చాలామంది చాలా రకాల బ్రాండెడ్ వాడుతున్నారు కదా హ్యాండ్ వాష్, కానీ దీనికంటే ఎక్సలెంట్ బ్రాండ్ నేను చూడలేదు. అంటే నేను చాలా రకాల హ్యాండ్ వాష్ వాడాను కానీ ఇది చాలా బాగుంటుంది. ఇట్లా గ్రీన్ కలర్లో ఉంటుంది. అలోవెరా అండ్ నీమ్ ఎక్స్ట్రాక్ట్ అండి హ్యాండ్ వాష్. మనకి ఈజీగా 1 మంత్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. దీంతో పాటు ఇంకా ఫ్రెష్ అప్ డ్రింక్. ఇది మనం ఎప్పుడు వాడాలని కాదు, కాకపోతే పిల్లలు బయట ఆడుకొని వస్తారు చూడండి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బయట ఆడుకొని వస్తారు కదా, పాలు కానీ లేకుంటే ఇది కానీ ఇస్తే బెటర్. మనం బయట రస్నా తర్వాత ఈ కూల్ డ్రింక్స్ తాగుతాం కదా, ఇది ఒక స్పూన్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్, కూల్ వాటర్ వేసుకొని తాగామనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో షుగర్ అనేది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఫ్రెష్ అప్ డ్రింక్ అంటారు దీన్ని. చాలా ఫ్రెష్గా ఉంటుంది పేరుకు తగ్గట్టే. దాంతోపాటు పౌడర్, న్యూట్రిషన్ పౌడరు. ఇది పిల్లల గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. లవిత్కి, వర్షిత్కి ఇద్దరికి వాడుతున్నాను. లవిత్కి ఎక్కువ వాడతాను నేను. లవిత్ ఎప్పుడు 2 టైమ్స్ తీసుకుంటాడు మినిమం అయితే. హైట్ లవిత్ పెరగడానికి కొంచెం రీజన్ ఇది కూడా ఉంది. కంటిన్యూగా వాడుతున్నాను నేను. ఇందులో మనకు చాక్లెట్ ఫ్లేవర్, నార్మల్ ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్ ఉంటుంది. ఏదైనా తీసుకోవచ్చు. ఇది చిన్న వాళ్ళకి కాదు అండి, పెద్దవాళ్ళకి కూడా మనకు ప్రోటీన్ పౌడర్ అనేది ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకు ఇట్లా ఎనర్జీ రావడానికి నార్మల్గా తీసుకునే ఎనర్జీ డ్రింక్ ఇది. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. నచ్చితే ఇది కూడా తీసుకోవచ్చు. తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, ఇందులో ఉంటుంది అని చెప్పాను కదా, ఇది మెయిన్ బ్రేక్ఫాస్ట్ అండి. సేమ్ ఇప్పుడు బొమ్మ పైన ఎలా ఉన్నాయో లోపల కూడా అలానే ఉంటాయి. ఇవి లోపల డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి, అలాగే చిరుధాన్యాలు అంటారు కదా ఫ్రెండ్స్, వాటితో తయారు చేసినవి కూడా ఉంటాయి. పాలల్లో కొంచెం షుగర్ కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకొని ఇది వేసుకొని తిన్నామనుకోండి, ఒక చిన్న కప్పు తింటే మనకు చాలా వరకు ఆకలి కాదు, అంత మంచి ఎనర్జీ ఇస్తుందండి. ఇది మనకు ఒక డబ్బా సరిపోదు, 2 డబ్బాలు 2-3 కావాలి ఇంట్లో అందరం తింటే మాత్రం. కానీ మనకు బయట ఏదైతే చెత్త తింటామో బ్రేక్ఫాస్ట్, అవిటికంటే చాలా బెటర్. దీని గురించి స్పెషల్ వీడియో చేస్తాను. హైట్ న్యూట్రిషన్ అనేది అందుతుంది. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరమైనా తినొచ్చండి. ఈవెన్ మా పిల్లలకైతే చాలా ఇష్టం. వాళ్ళిద్దరి కోసమే స్పెషల్గా ఎక్కువ తెస్తూ ఉంటాను. నాకే అసలు దొరకదు ఒక్కొక్కసారి, అందుకే తెచ్చినప్పుడు అలా ఒక 2-3 డబ్బాలు తెస్తాను.
ఫ్రీ ప్రొడక్ట్‌లో నేను ఇది కూడా ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే మా పిల్లలకి చాలా ఇష్టం అన్నట్టు. ముఖ్యంగా వర్షిత్ ఒక పెద్ద కప్పు తింటాడు. వాడు ఇంటికాడ ఉన్నప్పుడు ఆకలి కావద్దనేసి మంచిగా ఉంటుంది. వానికి మంచి న్యూట్రిషన్ కూడా అందుతుంది. పిల్లలకేంటంటే మనం మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి. వాళ్ళకి ఫ్యాట్ ఫుడ్ కంటే న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం చాలా మంచిది. మనమే ఫ్యాట్ ఫుడ్ తిని తిని ఇలా అయ్యాం కదా! అందుకే నేను బాగా ఆలోచిస్తాను మా పిల్లల గురించి. ఇది బ్రేక్‌ఫాస్ట్ అండి. బయట తినే చెత్త ఫుడ్ కంటే ఇది చాలా బెటర్ అన్నట్టు. కార్న్‌ఫ్లేక్స్ విత్ ఇది అమర్నాథ్ అండ్ మిల్లెట్. మిల్లెట్ అయితే చాలా బావుంటుంది. ఎందుకంటే నేను పర్సనల్‌గా తిన్నాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. ఎనర్వా హై న్యూట్రిషన్ బ్రేక్‌ఫాస్ట్ ఇది. దీంతో పాటు మనకి పిల్లలకి చాక్లెట్స్ కూడా ఉంటాయండి. చాకో ఫ్లాక్సీడ్ బార్. ఇవి పిల్లలకి హార్ట్ స్ట్రోక్ రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఎందుకు అంటే మనం పెద్దవాళ్ళకేమో ఫ్లాక్స్ ఆయిల్ అనే సప్లిమెంట్స్ ఉంటుంది. చిన్న పిల్లలు ఉంటారు కదా 18 ఇయర్స్‌లో పిల్లలకైతే మనకు ఇట్లాంటి చాక్లెట్స్ వారానికి ఒకటి ఇచ్చామనుకోండి వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నేను మా పిల్లలకి ఇవి ఖచ్చితంగా తెస్తాను. వీటితో పాటు కొంచెం ఎనర్జీ కాకుండా వాళ్ళకి చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఇష్టం అన్నట్టు. అదేంటంటే ప్రోటీన్ స్నాక్ బార్ అండ్ ఎనర్జీ స్నాక్ బార్ అవి కూడా ఉంటాయి. అప్పుడప్పుడు దొరికితే అవి తీసుకొస్తాను. దొరకకుంటే మొత్తం 4 ఇవే తీసుకొస్తాను వాళ్ళకి. 4 ఒకసారి తీసుకొస్తాను. మళ్ళీ ఒకసారి 4 తీసుకొస్తాను. వారానికి ఒకటి మాత్రమే ఇవ్వాలి. ఇది పిల్లలకి చాలా హెల్త్ పరంగా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. ఇది వీటితో పాటు ఇంకా మనకి చాలా ఐటెమ్స్ ఉంటాయండి. బ్యూటీ ఐటెమ్స్ కూడా ఉంటాయి. ఇంకా పిల్లలకి మామూలుగా మనకు సీజన్ చేంజ్ అయినప్పుడు, లేకుంటే వింటర్ సీజన్, రెయినీ సీజన్ వచ్చినప్పుడు పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి అందరికీ దగ్గు, జలుబు ఇట్లా వస్తూ ఉంటుంది కదా! అట్లాంటప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుందండి. పంచతులసి అంటారు దీన్ని. మనం ఇప్పుడు బయట తులసీలు ఏవైతే వాడతామో దానికంటే 100% రిజల్ట్ ఉంటుంది. 5 రకాల తులసీలు ఉంటాయండి ఇందులో. ఇది 1 లీటర్ వాటర్‌లో దాదాపు 3, 4 డ్రాప్స్ వేసుకుంటే చాలా బెటర్. గోరువెచ్చని వాటర్‌లో పిల్లలకి 1 కప్పు వాటర్‌లో ఒక డ్రాప్ వేసి ఇచ్చామనుకోండి, వాళ్ళ గొంతు రిలీఫ్‌గా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఎట్లాంటి బ్యాక్టీరియా కూడా జామ్ కాదు. నేను ఇది చాలా మటుకు మా ఇంట్లో బాగా హెల్ప్ అవుతుంది నాకు. మేము బయటికెళ్ళేసి వస్తాము, డస్ట్‌కెళ్ళేసి వస్తాం కదా! అప్పుడు వాటర్ చేంజ్ అయినప్పుడు కూడా గొంతు కొంచెం చేంజ్ అవ్వడం ఇట్లా జరుగుతా ఉంటుంది అన్నట్టు. అప్పుడు నేను ఇది వేసుకొని తాగాననుకోండి చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది నాకైతే. పంచతులసి. దీంతో పాటు ఇప్పుడు నేను కొన్ని వాడేటివి మా ఇంట్లో ఫేస్ వాషెస్ చూపిస్తాను. ఫేస్ వాషెస్ వచ్చేసి మనకు లేడీస్‌కి ఇది. ఎవరైనా వాడొచ్చు దీన్ని. జెంట్స్, లేడీస్ ఎవరైనా వాడొచ్చు. పిల్లలు కూడా వాడొచ్చు. 18 ఇయర్స్ నుంచి ఎవరైనా 15 ఇయర్స్ నుంచి అష్యూర్ కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇదొచ్చేసి ఫేస్ వాష్. ఇది ఓన్లీ జెంట్స్ మాత్రమే వాడేది. 18 ఇయర్స్ ప్లస్ వాళ్ళు వాడేది. ట్రూమెన్ ఫేస్ వాష్ అనేది. దీంతో పాటు మనకు పర్ఫ్యూమ్ కూడా ఉంటుంది. ఇట్లా పాకెట్ పర్ఫ్యూమ్ ఉంటుంది. నార్మల్ పర్ఫ్యూమ్ కూడా ఉంటుంది ఇది. ఇది మనం ప్యాకెట్‌లో పెట్టుకునేది. చాలా బావుంటుంది బుడ్డది. తర్వాత మనకు లేడీస్‌కి లిప్ బామ్ కూడా ఉంటుందండి. లేడీస్‌కి నార్మల్‌గా జెంట్స్‌కి. ఇట్లా జెంట్స్‌కి పెట్టుకోవడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. నేను ఆల్రెడీ వాడుతున్నాను. ఇది పెట్టుకున్నట్టే తెలియదు. ఇది లేడీస్‌కి. మా వారు లిప్‌స్టిక్ పెట్టుకోనియరు కాబట్టి నేను లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఇట్లా షేడ్ ఉంటుంది. పింక్ షేడ్. చాలా సింపుల్‌గా ఉంటుంది. వీటితో పాటు మనకు ఇంకా మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది. స్నానం చేసిన తర్వాత పెట్టుకోవడానికి. ఇది ఫేస్‌కి కూడా పెట్టుకోవచ్చు. బాడీకి పెట్టుకోవచ్చు. ఫేస్‌కి పెట్టుకోవచ్చు. ఇది ఓన్లీ ఫేస్‌కి పెట్టుకుంటే మనం ఇది హ్యాండ్ అండ్ బాడీకి పెట్టుకుంటే టోటల్‌గా సరిపోతుంది. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చండి. చిన్న పిల్లలు కూడా వాడొచ్చు మనం. బావుంటుంది రిజల్ట్. ఈ మాయిశ్చరైజర్ అయితే నేను ఖచ్చితంగా అప్లై చేస్తాను. ఇది మా వారు నేనిద్దరం వాడతాము. మాకిది కంపల్సరీ ఒక 2 మంత్స్‌కు, 3 మంత్స్‌కి ఒకసారి ఒకటి పడతానే ఉంటది. మరీ ఎక్కువ పట్టదు. ఇది చాలా లైట్‌గా ఉంటుంది. జిడ్డు జిడ్డు అస్సలు ఉండదండి. నార్మల్‌గా ఉంటుంది. ఈ మాయిశ్చరైజర్ అయినా, ఈ మాయిశ్చరైజర్ అయినా 2 చాలా బావుంటుంది. ఇంకా వీటితో పాటు ఇంకా ఇంకేం ఐటెమ్స్ ఉన్నాయి చూపిద్దాం అనుకున్నాను. ఇంకొకటి మెయిన్‌గా మనం లేడీస్ అందరం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనకి ఫ్యూచర్‌లో ఎటువంటి రోగాలు రాకుండా ఉండాలి అంటే వాడాల్సిన మెయిన్ ఐటెమ్ వచ్చేసి డ్యూ గార్డెన్. శానిటరీ నాప్కిన్ అండి. ఇందులో 10 ప్యాడ్స్ ఉంటాయి. 6 వచ్చేసి చిన్నవి ఉంటాయి. 4 వచ్చేసి పెద్దవి ఉంటాయి. అండ్ మనం ఇది ఇట్లా ఏమంటారు? ఓపెన్ చేసి తీసుకోవడానికి ఇట్లాంటి ఒకటి కూడా ఉంటుంది అండి. మీరు బయట వాడే ప్యాడ్స్ ఒకసారి వాటర్‌లో నానబెట్టి చూడండి. అవి వాటర్‌లో అబ్జర్వ్ అవుతున్నాయా లేదా తెలుసుకోండి. ఇవి వాటర్‌లో వేసాము అనుకోండి మొత్తం జెల్ టైప్ లాగా వస్తుంది. అందులో కొంచెం సాల్ట్ వేయగానే మొత్తం లిక్విడ్ టైప్ లాగా వస్తుంది.
ఇవి చాలా చాలా బావుంటాయి. దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేయాలనుకుంటున్నాను నేను. ఇదివరకు ఎప్పుడు ప్యాడ్స్ గురించి వీడియో ఎప్పుడు చేయలేదు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ్నుంచి. కానీ దీని గురించి మాత్రం ప్రత్యేకించి చేస్తాను. ఇవి మా దాంట్లో ఇప్పుడు స్టాక్ అస్సలు దొరకట్లేదు ప్రస్తుతం. నేను తెచ్చుకున్నప్పుడే ఒక 20 ప్యాడ్స్ తెచ్చిపెట్టుకున్నాను. ఒకసారి 100 పీవీ మొత్తం ప్యాడ్సే కొట్టించాను. అందుకోసం నా దగ్గర ఇప్పటికి కూడా ఒక 2 స్టాక్ ఉన్నాయన్నట్టు. లేడీస్, ఉమెన్స్ ఖచ్చితంగా మెచ్యూర్ అయిన ప్రతి అమ్మాయి యూజ్ చేయాల్సిన హైజీనిక్ ప్రొడక్ట్ ఏంటి అంటే మెయిన్‌గా ఈ డ్యూ గార్డెన్ అండి. మనకు బయట నుంచి వచ్చే రోగాల కంటే లోపల నుంచి వచ్చే రోగాలే చాలా ఎక్కువ ఉంటాయి. మీరు బయట వాడే శానిటరీ నాప్కిన్స్ వల్ల అవి చెప్పొద్దు. అంటే మనం ఇది ప్రైవేట్ పార్ట్‌కి అప్లై చేస్తాం కాబట్టి మన స్వేదరంధ్రాల ద్వారా బాడీ లోపలికి డైరెక్ట్ అటాక్ అవుతాయి. దానివల్ల స్కిన్ క్యాన్సర్ రావడం, గర్భసంచికి ప్రాబ్లమ్స్ రావడం. మునుపు క్యాన్సర్ అనేది ఎవరికీ దాదాపుగా మన అమ్మమ్మల కాలంలో క్లాత్ వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలామంది ప్యాడ్సే యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇగ మారుతున్న జనరేషన్‌తో పాటు మనం కూడా ఇట్లా వాడాలనేసి ఇప్పుడు కాటన్ పెట్టుకోమంటే ఎవరైనా పెట్టుకుంటారా? అస్సలు పెట్టుకోరు. కానీ ఇట్లాంటి ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంది అండి. ఇది పర్సనల్‌గా నేను ఒక వుమెన్ లాగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా మంచి ప్రొడక్ట్. 100% వుమెన్స్‌కి, లేడీస్‌కి మెచ్యూర్ అయిన ప్రతి అమ్మాయికి యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ వచ్చేసి ఇది అండి. దీంట్లో మనకు ఇంటిమేట్ వాష్ కూడా ఉంటుంది. ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకోవడానికి జెంట్స్‌కి, లేడీస్‌కి. అండ్ మనకు వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంది కదా కొంతమందికి. అట్లాంటి వాళ్ళకు మినీ ప్యాడ్స్ ఉంటాయి చిన్నవి. అవి కూడా మీకు త్వరలోనే నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మాత్రం చాలా యూజ్‌ఫుల్ అండి మన లేడీస్‌కి మాత్రం. ఇంకా మనం రెగ్యులర్‌గా వాడే ఐటెమ్స్ అయితే ఇవన్నీ అండి టోటల్‌గా. ఒకసారి మళ్ళీ చూపిస్తాను నార్మల్‌గా. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. సో ఫ్రెండ్స్, మనం బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకున్నా, హెల్త్ కేర్ వాడకున్నా, జస్ట్ నార్మల్‌గా రెగ్యులర్‌గా వాడే ఐటెమ్స్ వచ్చేసి ఇవన్నీ అండి. ఇట్లాంటి ఐటెమ్స్ వెస్టీజ్‌లో ఉన్నప్పుడు మనకు బయట తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉంది? ఇప్పుడు నేను ఇందులో దొరికేటి ఏవి కూడా బయట అస్సలు తీసుకోను. బయట పప్పులు, ఉప్పులు ఇవే తీసుకుంటాను. ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనం వెస్టీజ్‌లో యూజ్ చేసే డైలీ కేర్ ఐటెమ్స్. ప్రత్యేకించి చెప్తున్నాను. చాలామంది ఈ వీడియో నన్ను ఎప్పటినుంచో చేయమనేసి అడిగారు. కాకపోతే నాకే కొంచెం వీలు గాక చేయలేకపోయాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా! ఇవన్నీ మనం డైలీ వాడుకునే ఐటెమ్స్. ఇందులో కొన్ని మనకు ఒక 2 నెలలు, 3 నెలలు వచ్చే ఐటెమ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు 100 పీవీ సీఎన్సీ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో వాడే ఐటెమ్సే కాబట్టి సీఎన్సీ చేస్తే మనకు అన్ని ప్రొడక్ట్స్ కూడా దాదాపు ఒక 60% డిస్కౌంట్‌లో వస్తాయి. అంటే మనం తీసుకునే ప్రొడక్ట్స్‌కి 3000 నుంచి 4000 అయినట్టు అనిపిస్తాయి కానీ మంత్లీ మనం సీఎన్సీలో ఉండడం వల్ల అవి 2000 రూపీస్‌కే వస్తాయి. మనకి అవి ఎలా వస్తాయి, ఏంటి అనేది మీకు త్వరలోనే ఒక వీడియో చేసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా నేను తీసిన ఈ వీడియో మీకెలా అనిపించింది అనేది కమెంట్స్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మీకేమైనా యూజ్‌ఫుల్ అయిందా లేదా అనేది కూడా నాతో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా త్వరలోనే ఇట్లా హోమ్ కేర్‌ది సెపరేట్ చూపిస్తాను. హెల్త్ కేర్‌ది సెపరేట్ చూపిస్తాను. బ్యూటీ కేర్‌ది సెపరేట్ చూపిస్తాను. అగ్రికల్చర్‌ది సెపరేట్ చూపిస్తాను. ఇవే కాక మేము బండిలో పోసుకునే ఇంజిన్ ఆయిల్ ఉంది కదా! 2 వీలర్‌కి అది ఆల్రెడీ మేము వాడాము. వీడియో తీసి కూడా పెట్టాను. ఇవే కాక మా ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ కూడా మేము షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ వెస్టీజ్‌ది పెట్టించుకున్నామండి. మా ఇంట్లో వాటర్ తాగిన తర్వాత వేరే వాళ్ళ ఇళ్ళల్లో మాకు అస్సలు వాటర్ తాగబుద్ధి కాదు. అంత బావుంటాయి అన్నట్టు మా ఇంట్లో వాటర్. అంటే ఈ వాటర్ అలా ఉంటాయి. మనం వాటర్‌లో వేసుకునే సీఎండీ కూడా ఉంటుంది అండి. అది చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్. దాని గురించి కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను. అది మా వారు తీసుకెళ్లారు. అందుకే మీకు చూపించలేకపోయాను. సో ఫ్రెండ్స్, మనం నిత్యావసరంగా వాడుకునే ఐటెమ్స్ అయితే ఇవి అండి. నేను వాడుతున్న ఐటెమ్స్ అన్నీ కూడా ఇవి. మీకు కూడా వీటి గురించి తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్‌లో స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది. కావాలంటే మీరు నన్ను కాల్ చేసి కూడా అడగొచ్చు. ఇవే కాక మేము వెస్టీజ్‌లో ఇంకా హెల్త్‌కి సంబంధించిన సప్లిమెంట్స్, బ్యూటీ కేర్ కొన్ని ఐటెమ్స్ వాడుతున్నాము. అంటే బ్రైట్నింగ్ క్రీము, ఆ తర్వాత ఎస్‌పీఎఫ్ 50 ఇట్లా కొన్ని కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను. కాకపోతే చాలామంది డైలీ కేర్ వాడుకునే ఐటెమ్స్ అడిగారు కాబట్టి ఇవన్నిటిని షేర్ చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నాకు తెలిసిన పద్ధతిలో, నాకొచ్చిన పద్ధతిలో మీ అందరికీ షేర్ చేయడానికి నేను ట్రై చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.
బాయ్.